WPL 2026 ఆఖరి ఘట్టానికి చేరుకుంది. గ్రూప్ టాపర్గా ఆర్సీబీ డైరెక్ట్గా ఫైనల్ చేరుకుంటే ఎలిమినేటర్లో గుజరాత్పై రివెంజ్ విక్టరీ సాధించి ఫైనల్లోకి డేరింగ్ ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ. ఆర్సీబీకి ఇది రెండో ఫైనల్ కాగా ఇది ఢిల్లీకి వరుసగా ఫోర్త్ ఫైనల్. 2023 ఇనాగ్రల్ సీజన్ నుంచి ప్రతి సీజన్లో గ్రూప్ టాపర్గా ఫైనల్ చేరుతూనే ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ప్రతి ఫైనల్లో ఓడిపోతూ రన్నర్అప్తో సరిపెట్టుకుంటూ వస్తోంది. 2023లో ముంబై చేతిలో ఓడిపోయింది, 2024లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది, 2025 అంటే లాస్ట్ సీజన్లో మళ్ళీ ముంబై చేతిలోనే ఓడిపోయింది. అయితే ఈసారి మాత్రం గ్రూప్లో థర్డ్ ప్లేస్తో సరిపెట్టుకున్న ఢిల్లీ ఎలిమినేటర్ ఆడి అక్కడ గుజరాత్ని ఓడించి ఫైనల్ చేరింది. మరి ఈసారైనా ఫైనల్లో గెలిచి కప్పు పట్టిస్తారేమో చూడాలి. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఢిల్లీ కెప్టెన్గా జమీమాకి ఇది ఫస్ట్ సీజన్ అండ్ ఫస్ట్ ఫైనల్ కూడా. ఒకవేళ ఫైనల్లో ఆర్సీబీని ఓడించి ఢిల్లీ ఛాంపియన్ అయితే మాత్రం ఢిల్లీకి ఫస్ట్ కప్ అందుకున్న ఆనందంతో పాటు కెప్టెన్ అయిన ఫస్ట్ సీజన్లోనే టీంకి కప్ అందించిన రికార్డు కూడా జమీమా సొంతం చేసుకుంటుంది. అదే ఆర్సీబీ మళ్ళీ ఢిల్లీని ఓడించి ఛాంపియన్ అయితే ముంబైతో సమానంగా రెండో ట్రోఫీ అందుకుని టాప్ టీం అవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఎవరు గెలుస్తారో అనేది. అయితే మీ ఫేవరెట్ ఎవరు ఛాంపియన్ కావాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ ఫైనల్లో గెలిచే ఛాన్స్ ఎవరికి ఉంది అనేది చూసే ముందు 2024 ఫైనల్లో ఏం జరిగిందో బ్రీఫ్గా చూద్దాం. ఆ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా పెర్ఫామ్ చేసిన బ్యాటర్లు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకి ఒక్క షెఫాలి వర్మ తప్ప బ్యాటర్లంతా మినిమం రన్స్ కూడా చేయకుండానే పెవిలియన్కి క్యూ కట్టారు. జమీమా అయితే రెండో బాల్కే డకౌట్ అయింది. ఈ చెత్త బ్యాటింగ్ వల్లే 18.3 ఓవర్లలో 113 రన్స్కే ఆల్అౌట్ అయిపోయింది ఢిల్లీ. నెక్స్ట్ డీసీ బౌలర్లు కూడా ప్రాణం పెట్టి బౌలింగ్ చేశారు. 114 టార్గెట్ని ఆర్సీబీ 10 ఓవర్లలోనే చేసేస్తుంది అనుకుంటే 20వ ఓవర్ వరకు లాక్కొచ్చారు. 19.3 ఓవర్లలో 2 వికెట్లు పోగొట్టుకుని టార్గెట్ చేసేసింది ఆర్సీబీ అండ్ ఛాంపియన్ అయిపోయింది. అయితే అప్పటి డీసీ టీంతో కంపేర్ చేస్తే ఇప్పుడు డీసీ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్లో లిజిల్లీ, షెఫాలి వర్మ, లోరా వాల్వాట్లతో పాటు జమీమా కూడా ఫుల్ ఫామ్లో ఉంది. లోయర్ ఆర్డర్లో కూడా మరియానా క్యాప్, నికీ ప్రసాద్, స్నేహ్ రాణా ఇన్నింగ్స్ నిలబెట్టే బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలింగ్లో కూడా షినెల్ హెన్రీ, నందిని శర్మ, మరియానా క్యాప్, శ్రీచరణి, మిన్నుమణి అందరూ కూడా వికెట్లు తీయడమే కాకుండా రన్స్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తూ అపోనెంట్ టీమ్స్పై ప్రెషర్ పెంచుతున్నారు. అంటే 2024తో కంపేర్ చేస్తే టీం చాలా స్ట్రాంగ్గా మారింది. అదే ఆర్సీబీ స్క్వాడ్ చూస్తే 2024 సీజన్ కంటే మందానా టీం కూడా చాలా వరకు చేంజ్ అయింది. ఇప్పుడున్న టీంలో గ్రేస్ హ్యారిస్, స్మృతి మందానా, జార్జియా వాల్, రిచా ఘోష్, నడెన్ డిక్లర్క్లతో టీం బలంగానే ఉంది. వీళ్ళలో ఏ ఒక్క బ్యాటర్ రెచ్చిపోయినా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించేయగలరు. అయితే మందానా, రిచా ఘోష్ తప్ప మిగిలిన బ్యాటర్లలో కన్సిస్టెన్సీ లేకపోవడమే ఆర్సీబీని ఈ సీజన్లో ఇబ్బంది పెడుతుంది. బౌలింగ్లో కూడా ఆర్సీబీ ఎక్కువగా నడెన్ డిక్లర్క్, గ్రేస్ హ్యారిస్, లోరా బెల్ పైన డిపెండ్ అవుతుంది. మిగిలిన బౌలర్స్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు. ఇది కూడా ఆర్సీబీకి మైనస్ కాబోతోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీజన్లో ఢిల్లీ ఆర్సీబీ మధ్య జరిగిన 2 మ్యాచ్ల విషయానికే వస్తే ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు, బ్యాటర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా మందానా 96 రన్స్తో సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించేసుకుంది. కట్ చేసే సెకండ్ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు పర్వాలేదన్నట్లు బౌలింగ్ చేసిన బ్యాటింగ్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. 109 రన్స్కే ఆల్అౌట్ అయి మ్యాచ్ ఓడిపోయింది. ఇదే ఆర్సీబీలో ఉన్న మైనస్. అయితే డీసీ కూడా టోర్నీ స్టార్టింగ్లో ఇలానే ఇబ్బంది పడినా ఇప్పుడు బ్యాటర్లంతా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. ఇది డీసీకి ప్లస్ అవుతుంది. అండ్ ఈ 2 టీమ్స్ ఓవరాల్ WPL హిస్టరీ చూసినా 2 టీమ్స్ 10 మ్యాచ్లు ఆడితే అందులో ఆర్సీబీ 4 మాత్రమే గెలిచింది. అయితే ఢిల్లీ 6 గెలిచి డామినేటింగ్ పొజిషన్లో ఉంది. అందుకే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఆర్సీబీ కంటే ఢిల్లీకి ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ స్లైట్గా ఎక్కువగా ఉన్నాయి. బట్ మ్యాచ్ విన్నర్లు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళలో ఏ ఒక్కరు రెచ్చిపోయినా ఆర్సీబీ గెలవకుండా ఎవ్వరూ ఆపలేరు. అయితే మ్యాచ్ గెలవాలంటే ప్లేయర్స్ బాగా ఆడితే చాలు, కానీ ఫైనల్ గెలవాలంటే మాత్రం టీంలో అలాగే ముఖ్యంగా కెప్టెన్లో ఇంకో కీ ఎలిమెంట్ ఉండాలి. అదే ప్రెషర్ని హ్యాండిల్ చేయడం. ఈ విషయంలో ఫస్ట్ టైం ఢిల్లీకి కెప్టెన్సీ చేస్తున్న జమీమాతో కంపేర్ చేస్తే ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అయిన మందానా ప్రెషర్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. మ్యాచ్ గెలవడానికి ఆన్ ద స్పాట్ కావాల్సిన డెసిషన్స్ ఈజీగా తీసుకుని టీంని గెలిపించుకునే సత్తా మందానాకు ఉంటుంది. ఇక కీ ప్లేయర్స్ విషయానికి వస్తే ఢిల్లీలో లిజిల్లీ, షెఫాలి వర్మ, జమీమా రోడ్రిగస్, షినెల్ హెన్రీ, శ్రీచరణి కీ ప్లేయర్స్. ఆర్సీబీలో గ్రేస్ హ్యారిస్, స్మృతి మందానా, రిచా ఘోష్, నడెన్ డిక్లర్క్ వీళ్ళు కీ ప్లేయర్స్గా ఉన్నారు. ఇక ఫైనల్గా ఈ మ్యాచ్ కూడా జరిగేది వడోదరా పిచ్ పైనే కాబట్టి ఇది కూడా లో స్కోరింగ్ గేమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఏ టీం బౌలర్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తే ఆ టీం గెలిచే ఛాన్స్ ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం ఈ టైటిల్ ఢిల్లీదే. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి.